వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టరీ ఫ్యాక్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవ్వబట్టి వీడియోస్ కొద్దిగా లేట్ అయ్యాయి, బట్ ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న విధంగా ఈ వీడియోలో ఐ సైకాలజీ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆర్ యు రెడీ ఫర్ దట్? సో గైస్, మనం ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఐ సైకాలజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ ఐస్ ఆఫ్ ది గేట్వేస్ ఆఫ్ ది మైండ్. సో వెన్ యూ కీప్ మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్, పీపుల్ విల్ బిలీవ్ యూ, పీపుల్ విల్ ట్రస్ట్ యూ. A confident person will speak very confidently with a good eye contact. బాగుంది కదా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫేమస్ నెపోలియన్ కూడా ఒక మంచి కొటేషన్ అనేది మనకి చెప్పారు. సో అది కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. If you want to convince a man, speak to his eyes. Let me repeat. If you want to convince a man, speak to his eyes. Then he will be convinced. That's the power of eye contact. Wow, చాలా బాగా చెప్పారు కదా. సో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఒక స్పీకర్ మాట్లాడేటప్పుడు తన ఐస్ని ఎలా అయితే ఆడియన్స్ మీదకి కాంటాక్ట్ చేస్తారో, ఆడియన్స్కి చాలా ఆ స్పీచ్ మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. ఇది కూడా ఒక రకమైన స్పీకింగ్ స్కిల్స్లో ఒక రకమైన సీక్రెట్. సో ప్లీజ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్స్. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆపేసి ఐ కాంటాక్ట్ చేయలేం కదా. సో అలాంటప్పుడు చేయలేం కదా, చేస్తే వాళ్ళు మనల్ని పిచ్చాలనుకుంటారు. సో ఏదైనా మనం ప్రెజెంట్ చేసేటప్పుడు, ఎవరి మీదైనా రెస్పెక్ట్ చూపించేటప్పుడు, ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు, సో అండ్ ఎవరితో అయినా గుడ్గా స్పీక్ చేసేటప్పుడు, ఇటువంటప్పుడు మనం ఐ కాంటాక్ట్ యూజ్ చేయాలి. కానీ అవసరం లేనప్పుడు చాలా అవసరం లేదు కదా. సో అదే చెప్పబోతున్నాను. సో ఐ కాంటాక్టే కాదు, స్మైల్ కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ మెయింటైన్ ది ఐ కాంటాక్ట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. ఎస్ గైస్, మనం ఐ కాంటాక్ట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ వి గాట్ సక్సెస్. సో ఐ సైకాలజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడైతే మనం ఐ సైకాలజీలో బ్రీఫ్గా తెలుసుకుందాం, అంటే డెప్త్కి వెళ్తున్నాం అనమాట నాలెడ్జ్ కోసం. సో లెట్స్ గో. ప్రతి ఒక్కరికి సైకాలజీ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. సో ఈ ఐ సైకాలజీ ద్వారా ఎదుటివారు వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారు, అండ్ వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ వీడియో. సో ఐస్ని చూసి వాళ్ళ మైండ్లో అండ్ మనసులో ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఐస్ లుకింగ్ అప్ సైడ్. ఎవరైతే తన కళ్ళ గుడ్లను తల పైవైపుకు చూస్తున్నాడు అంటే అర్థం ఆ వ్యక్తి ఏదో ఒక విషయాన్ని కానీ, వేరే ఏదైనా వ్యక్తి గురించి కానీ, లేదా ప్రదేశాన్ని కానీ మైండ్లో ఊహించుకుంటున్నాడు అని అర్థం. సో ఇటువంటివి ఒక 6 వరకు కలెక్ట్ చేశాను. వాటి గురించి కూడా చాలా బ్రీఫ్గా అండ్ డెప్త్గా తెలుసుకుందాం. ఎస్, సెకండ్ వన్, ఐస్ లుకింగ్ అప్ బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. తనకు తెలిసిన లేదా చదివిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటున్నాడు అని అర్థం. మీరు ఏదైనా ఒక టీచర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు కానివ్వండి, ఎగ్జామ్స్లో మీరు ఆన్సర్ మర్చిపోయినప్పుడు కానివ్వండి, దానిని గుర్తుకు చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ కళ్ళు ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పై భాగం వైపు తిరుగుతాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. అండ్ నిజం చెప్తున్నప్పుడు కూడా ఐస్ అనేవి లుకింగ్ అప్ బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నిజం చెప్తున్నప్పుడు కూడా ఐస్ లుకింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. థర్డ్ వన్, ఐస్ లుకింగ్ అప్ బట్ రైట్ హ్యాండ్ సైడ్. తను ఏదో ఒక విషయాన్ని తనలో తాను ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు అని అర్థం.
అండ్ అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడే చూస్తారు. ఎగ్జాంపుల్, మూవీ స్టోరీ రాస్తున్నప్పుడు అండ్ ఏదైనా కల్పించి ఆలోచిస్తున్నారు అని కూడా అర్థం. ఫోర్త్ వన్, ఐస్ లుకింగ్ అప్ బట్ హెడ్ డౌన్. మీ ముందు ఎవరైనా వ్యక్తి ఉన్నప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే మీ కళ్ళను తన కళ్ళతో చూస్తూ తన హెడ్ని మాత్రం కింద వైపుకు వంచాడు అంటే దాని అర్థం మీరు చెప్పే విషయాన్ని వాళ్ళు అనుమానిస్తున్నట్టు, కరెక్టా కాదా అని డౌట్ పడుతున్నట్టు అర్థం. కనులు కింది వైపు కనురెప్పలు వాల్చకుండా ఎదుట ఎవరైనా వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అతనిని పట్టించుకోకుండా కనురెప్పలు వాల్చకుండా కింది వైపు చూస్తున్నాడు అంటే దాని అర్థం ఆ వ్యక్తి మీరు చెప్పేది కాకుండా వేరే ఏదో విషయం గురించి లోతుగా ఆలోచిస్తున్నారు అని అర్థం. ఎగ్జాంపుల్, చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్లస్ లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళల్లో కూడా ఇది మెయిన్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మీ ఎదుట ఉన్నప్పటికీ ఆమెతో మాట్లాడుతూనే కనులు కింది వైపు చూస్తున్నాడు అంటే దాని అర్థం ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అండ్ చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ అని అర్థం. సో ఎవరైతే రెస్పెక్టబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గర ఈ సైకాలజీ అండ్ ఈ ఐ కాంటాక్ట్ అనేది చాలా 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 స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో గైస్, నేను చెప్పిన ఈ ఐ సైకాలజీ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నిజ జీవితంలో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పింది 100% నిజం కాదు, 97% మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ చూపులు వేరే ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. సో మీరే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది తెలుసుకోవడం ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ స్మైల్, బాయ్ బాయ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసుకుని మీ నాలెడ్జ్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది ఎంత షేర్ చేస్తే అంత పెరుగుతుంది. సో నాలెడ్జ్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ నా ఇన్స్టా ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నన్ను ఫాలో అవ్వండి. అక్కడ మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుకి త్వరలోనే రాబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.